బ్రేకింగ్ చూస్తున్నాం. అరకులో గిరిజనులు వినూత్న నిరసన చేపట్టారు. మెడకు ఉరితాళ్లు బిగించుకొని నిరసన ప్రదర్శన చేశారు. మేఘాలకొండ వ్యూ పాయింట్ వద్ద ఆందోళనకు దిగారు గిరిజనులు. ఎకో టూరిజంతో తమ బతుకులు నాశనం చేయొద్దని గిరిజనులు ఆరోపించారు. అభివృద్ధి పేరుతో అటవీ శాఖ తమ పొట్టకొట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. గిరిజన ప్రాంతంలో గిరిజనులకి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు వారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఏదైతే ఒక తాడు లాంటిది కట్టి దానికి హ్యాంగ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అది మనకి గైడ్లైన్స్ ప్రకారం చూపించుకోవడం కాబట్టి బ్లర్ కనిపిస్తోంది. కానీ ఎకో టూరిజం పేరుతో అంటే డెవలప్మెంట్ పేరుతో మమ్మల్ని ఈ విధంగా చేయొద్దు అని చెప్పి ఆ గిరిజనుల ఆగ్రహం తెలుస్తోంది. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఎకో టూరిజం పేరుతో అంటే డెవలప్మెంట్ పేరుతో మమ్మల్ని ఈ విధంగా చేయొద్దు అంటూ కూడా వాళ్ళు ఉరితాళ్ళు బిగించుకొని అంటే మా ప్రాణాలు తీసేయకండి అని చెప్పి ఇండైరెక్ట్ గా వారి నిరసనలో కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యాటక కేంద్రంగా ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా జలపాతాలు కావచ్చు, వ్యూ పాయింట్లు కావచ్చు, వీటన్నిటిలో కూడా అక్కడికి వచ్చేటువంటి పర్యాటకుల ద్వారా సాగేటువంటి చిరు వ్యాపారాల మీద ఆధారపడి 600 కుటుంబాలు అయితే ఈ ప్రాంతంలో జీవిస్తున్న పరిస్థితి. గత కొన్నేళ్లుగా కూడా ఆ ప్రాంతాల్లో ఏదైతే అరకు గాలికొండ కావచ్చు, మేఘాల కొండ కావచ్చు, మడక వ్యూ పాయింట్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో చాలా పర్యాటక ప్రాంతాల్లో గిరిజనులు స్వయంగా చిరు వ్యాపారాలు చేసుకొని జీవనం సాగిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తారంగా రోడ్లు విస్తరణ చేస్తుంది. అదేవిధంగా ఎకో టూరిజం అని చెప్పి అక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ అభివృద్ధి పేరుతో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పర్యాటక శాఖ పరిధిలోకి అయితే తీసుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ గత కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నటువంటి గిరిజనుల జీవనం పోతుంది అని చెప్పి అయితే ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఏజెన్సీలో 1/70 చట్టం అమలు చేయాలని చెప్పి గత కొన్నాళ్ళుగా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో దాన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదని నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎకో టూరిజం పేరుతో కూడా గిరిజనులు పొట్ట కొడుతున్నారు, వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు, వాళ్ళ బతికే హక్కును కూడా హరిస్తున్నారు అంటూ కూడా గిరిజనులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అరకు గాలికొండ దగ్గర కావచ్చు, మేఘాల కొండ దగ్గర కావచ్చు, వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ తమ కష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేసుకునే ప్రయత్నంలో భాగంగా స్వయంగా బలవన్ మరణాలు పాల్పడ్డ బలవన్ మరణమే మాకు శరణ్యం అంటూ కూడా వాళ్ళకి సింబాలిక్ గా అయితే తమ నిరసన తెలియజేస్తూ అక్కడున్న పరిస్థితిని అయితే ప్రభుత్వానికి కళ్ళకు కట్టే విధంగా వివరించడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు ఉరితాళ్లు బిగించుకొని స్వయంగా మాకు మరణమే శరణ్యం అంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా గిరిజనుల ఇబ్బందుల్ని గుర్తించాలి, వాళ్ళ జీవన విధానాలను కూడా గౌరవించాలి, వాళ్ళకు వస్తున్నటువంటి ఉపాధి ఏదైతే ఉందో దాన్ని పోగొట్టకుండా గిరిజనులకి అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా నిరసన వ్యక్తం చేస్తూ తమ నిరసన అయితే ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఇప్పుడైతే ఉరితాళ్లు బిగించుకొని వినూత్న రీతిలో నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు.